హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 13th ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో ఇవాళ డే 13లో నేను ఏమేమి తిన్నానో చూపించే కన్నా ముందు, ఇవాళ ఫుల్గా అందరం తింటాం ఫెస్టివల్ కాబట్టి. సో దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఇవాళ చెప్పబోతున్నాను. మెయింటైన్ చేసుకోవడం అంటే ఇవాళ కాదండి, రేపు మొత్తం నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నా. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ ఒక 30 days మనం ఏదైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామో అందులో ఒక్కరోజు లిక్విడ్ ఫాస్టింగ్ అండ్ ఇంకో రోజు ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తానని నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను. సో నాకు డే అయితే వచ్చేసింది అనమాట లిక్విడ్ ఫాస్టింగ్ చేయడానికి. ఎందుకంటే ఇవాళ ఎలానో అందరం ప్రతి ఒక్కరు కూడా, నేను ఒకటే కాదు ప్రతి ఒక్కరు కొంచెం హెవీగానే తింటాం కదా, రేపంతా కూడా అది మెయింటైన్ చేయాలి నేను అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఏంటంటే 1 meal a day చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడో ఒక్కసారి 3 monthsకి ఒక్కసారి 2 monthsకి ఒక్కసారి చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు, ఇప్పుడైతే ట్రై చేయాలనుకుంటున్నాను. సో రేపైతే నేను డిసైడ్ చేసుకున్నా. అందుకనే మీకు కూడా ఈరోజే మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కదా అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. మీలో ఎవరికన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటే 1 meal a day అన్నా చేయండి, లేకపోతే లిక్విడ్ ఫాస్టింగ్ అన్నా చేయండి. లిక్విడ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఏమేమి తాగొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏమేమి తాగొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, ఇవి తాగొచ్చా తాగకూడదా, ఇవి తాగొచ్చా తాగకూడదా అని చెప్పి అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నా. సో ఫస్ట్ థింగ్, మనకి మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్‌తో వాటర్ అయితే తీసుకుంటాం కదా. సో బేసిక్ థింగ్ అది, అండ్ ఎవరు కూడా అదే చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్‌తో ఒక 800 to 1 liter ఆఫ్ వాటర్ అయితే తీసుకోండి. అది లిక్విడ్ ఫాస్టింగ్ అన్నా, నార్మల్ డే ఫాస్టింగ్ అన్నా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నా, ఎలాంటిదన్నా మార్నింగ్ మన డే ఏంటంటే లిక్విడ్ వాటర్‌తో స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్‌గా ఈటింగ్ పీరియడ్ వచ్చి 11-7 కాబట్టి ఈ 11-7 మాత్రం ఏమేమి తాగొచ్చు అనేది నేను చెప్తున్నాను. నా టైమింగ్ వచ్చి ఇది 11-7. మీరు ఏ టైం అయితే అన్నమాట, 10-6 అయితే 10-6, 9-5 అయితే అది. ఆ టైంలో మాత్రం ఇప్పుడు ఏమేమి తాగాలి అనేది నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే వాటర్ తాగేసిన తర్వాత కరెక్ట్‌గా మనం బ్రేక్ చేసేటప్పుడు డిటాక్స్ వాటర్ అయితే తీసుకోవచ్చండి. సో ఎలాంటిదైనా తీసుకోవచ్చు. మనం నార్మల్ డేస్‌లో మెంతులు వాటర్ తీసుకుంటాం, జీరా వాటరు, లెమన్ వాటరు, హాట్ వాటర్ విత్ లెమన్, ఎలాంటిదైనా మీకు నచ్చింది. అంటే మళ్ళీ అలా అని చెప్పి మీరు వేరే జ్యూసెస్ తాగకండి. నార్మల్ డిటాక్స్ వాటర్ ఏవైతే తాగుతామో అవే తీసుకోవచ్చు. ఇది 11 తీసుకొని 12 మీరు కోకోనట్ వాటర్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం 1 అవర్ ఆర్ 1.5 అవర్‌కి, ఎవ్రీ 1.5 అవర్‌కి డ్రింక్ అయితే ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. నార్మల్ డేస్‌లో అయితే మనము ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనకు అంత ఆకలేదు. ఇప్పుడేంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ కాబట్టి సో 1 అవర్‌కి ఏదో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నా తీసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ 11 డిటాక్స్ వాటర్ తీసుకున్నాక, సో 12 మీకు నచ్చితే గ్రీన్ టీ తీసుకోండి, లేకపోతే లెమన్ టీ తీసుకోండి, లేకపోతే కోకోనట్ వాటర్ ఏదైనా మీకు నచ్చింది ఒకటి తీసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత 1 వెజిటేబుల్‌తో సూప్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ సూప్ అన్నాను కదా అని అన్ని స్పైసెస్ వేసేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా లిటిల్ బిట్‌గా ఏదైనా మీకు బీన్స్ నచ్చిందనుకోండి, బీన్స్ కానీ, క్యారెట్ కానీ కంబైన్‌గా కుక్ చేసుకొని సూప్ లాగా చేసుకోవచ్చు. అంటే కంబైన్‌గా కుక్ చేసుకొని, లేకపోతే స్టీమ్ అయినా చేసుకొని, గ్రైండ్ చేసేసుకొని, కొంచెం వాటర్ వేసేసి అందులో సాల్ట్ అండ్ మిరియాల పొడి వేసుకొని మనము సూప్ లాగా రెడీ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ మన ఛానల్‌లో గ్రీన్ పీస్‌తో చేసిన సూప్ ఉంది. అలాంటివి కూడా ఏదైనా కూడా మైల్డ్ స్పైసెస్ వేసి వెజిటబుల్స్‌తో మాత్రం చేసుకొని తాగొచ్చు. ఆఫ్టర్‌నూన్ ఇది కొంచెం మనకి హెవీగా ఉంటుంది కాబట్టి ఒక 2 అవర్స్ అయినా సస్టైన్‌గా ఉండగలుగుతాం మనం. అంటే ఆకలి లేకుండా ఉండగలుగుతాం. ఇప్పుడు 1:30కి అలా మీరు తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 3:30 వరకైతే మళ్ళీ మీకైతే ఆకలైతే వేయదు. ఎందుకంటే ఇవన్నీ వెజిటబుల్స్‌తో మనకి ఎక్కువగా మనకి ప్రోటీన్ అందుతుంది, ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ప్రోటీన్, ఫైబర్ లేకుండా ఉంటుందో అప్పుడే మనకి ఎక్కువ ఆకలేస్తుందనమాట. మీరు కావాలంటే నార్మల్ డేస్‌లో కూడా చూడండి, స్వీట్ తిన్నప్పుడు వెంటనే క్రేవింగ్స్ వస్తుంది. అదే స్వీట్ ప్లేస్‌లో మనం మకానా కానీ, మకానా కూడా స్వీట్‌నెస్ మనం చేసుకోవచ్చు కదా బెల్లం వేసి. అలా తిన్నప్పుడు ఏంటంటే మనకు ఆకలేదు ఒక 1 అవర్ వరకు. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నా. ఇక్కడ వెజిటబుల్ సూప్ తాగేసామనుకోండి, 3 ఆర్ 3:30 వరకైతే మీకు మళ్ళీ అయితే ఆకలి వేయదు. మళ్ళీ 3:30 తర్వాత మీకు ఇన్ బిట్వీన్ 3:30కి ముందు ఎప్పుడన్నా కూడా ఆకలేసినా కూడా మీరు డిటాక్స్ వాటర్ ముందు రోజే చేసి పెట్టేసుకోండి. ఒక పెద్దది జార్ టైప్ ఏమైనా తీసుకొని 1 లీటర్ గాని, 2 లీటర్స్‌కి అలా మీ ఇంట్లో ఏది దొరికితే అది. అందులో లెమన్స్ కానీ, ఇంకా కుకుంబర్, పుదీనా ఇవన్నీ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకొని, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా చేసి పెట్టుకొని, ఒక 3 అవర్స్ తర్వాత మీరు అప్పుడప్పుడు కొంచెం తాగొచ్చు. దానివల్ల మీకు ఇమ్యూనిటీ వస్తుందనమాట. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా అయితే ఉంచగలుగుతది. నార్మల్ వాటర్ తాగడం కన్నా హాట్ వాటర్‌లో కొంచెం లెమన్ వేసుకొని తాగడం,
అండ్ నేను చెప్పినట్టు ఈ డిటాక్స్ వాటర్ తీసుకోవడం, లేకపోతే బ్లాక్ కాఫీ కూడా తాగొచ్చండి. ఇప్పుడు బ్లాక్ కాఫీ అన్నానని చెప్పి మరి దాంట్లో షుగర్ వేసుకోకూడదు. ఎందులో కూడా మనం షుగర్ ఏసుకోకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే అస్సలు తీసుకోకూడదు. అంటే యాపిల్ జ్యూస్ కానీ, సపోటా జ్యూస్ ఇలాంటివన్నా జ్యూసెస్ అయితే అస్సలు తీసుకోకూడదు. మనం ఓన్లీ వెజిటబుల్‌లో మాత్రమే తీసుకుంటున్నాం ఇక్కడ. సూప్ లాగా చేసుకొని అది కూడా చాలా లిక్విడ్‌గా తీసుకోండి. సో, అరౌండ్ 4:30, 5:00కి మీకు నచ్చితే బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చనమాట. విత్ కొంచెం సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకోండి. చాలా మంచిది ఆ టైంలో. సో, చాలా తక్కువ సాల్ట్ వేసుకొని బటర్ మిల్క్ అన్నా, లేకపోతే మళ్ళీ లెమన్ టీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే హెర్బల్ టీ ఇంట్లో మనం మామూలుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా! అల్లం వేసి, జీలకర్ర వేసి, జీరా వేసి అవన్నీ కూడా వేసుకొని మీరు ఇంట్లో హెర్బల్ టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది స్వీట్‌నెస్ అస్సలు ఉండకూడదు. అండ్ ప్యాకేజ్ జ్యూసెస్ కానీ అలాంటివి ఏమీ తీసుకోకూడదు. ఫ్రూట్ జ్యూసెస్ కూడా అస్సలు తీసుకోకూడదు. ఫ్రూట్ జ్యూసెస్ అంటే నార్మల్‌గా మీరు చాలా మంది వరకు లెమన్ కూడా ఫ్రూట్ కదా అని చెప్తారు. లెమన్ తీసుకోవచ్చండి. బట్ లెమన్ లాగే ఉండే మనకి ఆరెంజెస్ ఉంటాయి కదా! అవైతే అసలు తీసుకోకూడదు. ఆరెంజెస్‌లో ఏంటంటే స్వీట్‌నెస్ ఉంటుందనమాట. సో, అవి తీసుకోకుండా మీరు దాని ప్లేస్‌లో లెమన్ ప్లస్ హనీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా తాగలేకపోతే. స్వీట్‌నెస్ ఉన్నట్టు మాత్రం అసలు తీసుకోకండి. ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చనమాట. సో, ఇంక ఈవినింగ్ వచ్చేసి మీకు నచ్చితే నార్మల్‌గా ఏదైతే మనం ఆఫ్టర్‌నూన్ వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నారో అదే కూడా మళ్ళీ తీసుకోవచ్చు. ఇన్‌కేస్ అది గాని మీకు అంత అవైలబుల్‌గా లేదు, నేను చేసుకోలేను, అంత టైం కూడా లేదనుకుంటే, మీరు ఇంట్లో ఆమ్లా ఉందనుకోండి, ఆమ్లా ప్లస్ కర్రీ లీవ్స్ 2 కలిపి కూడా మీరు గ్రైండ్ చేసుకొని, స్ట్రైన్ చేసేసుకొని, అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నా తీసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే ఏబీసీ జ్యూస్ అందరికీ తెలిసేదైతే. కాకపోతే ఈ ఏబీసీలో ఏ అంటే యాపిల్ యూజ్ చేస్తారు అందరూ. కానీ యాపిల్ కాకుండా ఆమ్లా యూజ్ చేసుకొని అండ్ బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి కూడా మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. హెల్త్‌కి మంచిది, మనకు స్కిన్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది. సో, ఏదైనా మీ ఆప్షన్ అనమాట. మీరు కావాలంటే రిపీటెడ్‌గా ఆఫ్టర్‌నూన్ ఏం తీసుకున్నారో వెజిటబుల్ అదే తీసుకోవచ్చు. ఇన్‌కేస్ మీకు అది వద్దు అనుకుంటే ఇలా ఏబీసీ జ్యూస్ కానీ, ఓన్లీ కుకుంబర్ ప్లస్ ఆమ్లా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే కుకుంబర్ ప్లస్ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా! ఇంట్లో కరివేపాకు అది కూడా యాడ్ చేసుకొని జ్యూస్‌గా చేసుకొని తాగేయొచ్చు. మీకు నచ్చింది. లేకపోతే ఆల్రెడీ నేనొక రెసిపీ కూడా చూపించాను మీకు డిటాక్స్ వాటర్. సో, దాంట్లో అయితే అన్నీ వేశాను నేనైతే. కరివేపాకేశాను, కొత్తిమీర వేశాను, అల్లం వేశాను, లెమన్ వేశాను అండ్ ఆమ్లా ముఖ్యంగా విటమిన్ సి ఇది. సో, ఇది కూడా వేసి ఈ 5 కలిపి నేను వేసి ట్యూబ్స్ లాగా ఫార్మ్ చేసి పెట్టుకున్నాను. అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలా కూడా తీసుకోవచ్చు. సో, నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకోవడం కన్నా వీటిలో మనకి ఎక్కువ ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది కాబట్టి ఎక్కువ సేపు ఆకలేయకుండా ఉంచగలుగుతుంది మనల్ని. ఇన్ బిట్వీన్ మీకెప్పుడైనా ఆకలి వేస్తే మీరు ఏదో హెర్బల్ టీ తీసుకోవచ్చు. హెర్బల్ టీ అంటే చెప్పాను కదా! ఇంట్లో ఏదైనా అండి స్పైసెస్ అంటే జీరా వాటర్ తీసుకోవచ్చు, ధనియాల వాటర్ తీసుకోవచ్చు, ఇంకా సినమన్ వాటర్ కూడా తీసుకోవచ్చు, మెథి వాటర్ తీసుకోవచ్చు. లేకపోతే అన్నీ కంబైన్‌గా మనం అల్లం అవన్నీ వేసి డికాషన్ లాగా ఇంట్లో ఎప్పుడైనా కోల్డ్ వస్తే చేసుకుంటాం కదా! అలాంటి టైప్ అయినా చేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే పల్స్‌గా బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చాను నేను. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అని చెప్పి అన్నీ సోక్ చేసి పెట్టుకోవడం. లైక్ కుకుంబర్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్, ఆమ్లా అన్నీ సోక్ చేసుకొని ఒక 3 అవర్స్ తర్వాత మనకి ఎప్పటికి కావాలంటే అప్పుడు సిప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆకలేసినప్పుడల్లా ఇలా చేయొచ్చు. నేను మళ్ళీ ఫోర్స్ చేయట్లేదు. అందరూ ఇదే చేయాలి అని కాదు. ఎవరికైతే కొంతమందికి అనిపిస్తుంది కదా! ఎప్పుడైనా లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి అని అనిపిస్తుంది కదా! అలాంటి వాళ్ళు చేయండి. అండ్ హెవీగా అనిపించిందనుకోండి, ముందు రోజు మనము ఇవాళ మనం ఫుల్‌గా తినుంటాం కదా! కొంచెం బాడీకి గ్యాప్ ఇద్దాము అనిపించే వాళ్ళు కూడా చేయొచ్చనమాట. అండ్ ముఖ్యంగా లిక్విడ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే, మనము వెయిట్ లాస్ ఎలానో అవుతాం కదా! దాంతో పాటు మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా, బ్యాడ్ థింగ్స్ ఏమున్నా కూడా అన్నీ కూడా రిలీజ్ అయిపోవడానికి హెల్ప్ అవుతుందనమాట. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. మన పొట్టలో ఉన్న యాసిడిక్ జ్యూసెస్ కానీ, ఇంకా టాక్సిన్స్ ఏమున్నా కూడా రిలీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడో ఒకసారి 2 మంత్స్‌కి ఒక్కసారి ఇలా చేస్తే ఏమీ కాదు. బట్ రొటీన్‌గా ఎవరు చేయకండి. అంటే కొంతమంది చేస్తారు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నట్లు. సో, అలా చేస్తే తగ్గిపోతాం. దాంతో పాటు వీక్ అయిపోతాం కాబట్టి ఎప్పుడో ఒక్కసారి ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. అందుకని నేనైతే ఇది చూస్ చేసుకున్నాననమాట రేపు చేయడానికి. మీరు కూడా నాతో పాటు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇవి కంబైన్‌గా ఫాలో అవ్వండి. అండ్ నేను ఈ వీడియో ఎండింగ్‌లో సో, టైమ్ టు టైమ్ చెప్తాను. ఏమేమి తాగొచ్చు ఒకరోజు డైట్ ప్లాన్ మొత్తం అయితే ఇస్తారనమాట. నేను ఫాలో అయ్యేది. సో, మీరు కూడా అలా ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వండి. అండ్ ఇప్పటి నుంచి అంటే ఇది ఏంటంటే డే 13 కదా! డే 14 రోజైతే నేను వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నేను ఏదైతే లిక్విడ్స్ తీసుకున్నానో ఆ వీడియో మొత్తం మీకు డే 14 పోస్ట్ చేస్తాను. 14 తర్వాత నుంచి నెక్స్ట్ 4 డేస్ అయితే వీడియోస్ రావండి. సో, ఐ హావ్ సమ్ ప్లాన్స్ ఇన్ హోమ్. అందుకని చెప్పి నేనైతే ఏమి కూడా వీడియోస్ ఏమి పోస్ట్ చేయలేను నెక్స్ట్ 4 డేస్. ఐ థింక్ ఐ విల్ కమ్ బ్యాక్ ట్యూస్‌డే అనమాట. సో, ఆ రోజు మళ్ళీ మీకు రెజ్యూమ్ చేస్తాను. మేబీ 4 డేస్ నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తానో చేయనో కూడా తెలీదు. నేను యాక్చువల్లీ ఇంట్లో ఉండట్లేదు, బయటికెళ్తున్నా. సో, నేను వచ్చాకైతే మీకు మళ్ళీ రెజ్యూమ్ చేద్దామనమాట. అప్పటి వరకు నా ముందు వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఫాలో అవ్వండి.
సో ఇప్పుడొచ్చేసి నా డే ప్లాన్ మొత్తం ఎలా ఉంటుందో మీకు చెప్పబోతున్నాను. రేపంతా నేనేమేమి తీసుకుంటాను, మోస్ట్‌లీ ఇవే తీసుకుంటాను. సో నా డే ఎప్పుడు కూడా 7:00కి స్టార్ట్ అవుతుంది కాబట్టి, మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్‌తో అయితే వాటర్ తీసుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. నాకు 11 వరకైతే ఆకలేదు. ఎందుకంటే నేను మోస్ట్‌లీ ఆ టైంకి రోజు తింటాను కాబట్టి, నాకు ఆ టైం వరకైతే ఆకలేదు. సో 11:00కి ఎగ్జాక్ట్‌గా డీటాక్స్ వాటర్ అయితే తీసుకుంటాను. నార్మల్లీ నేను చాలా వీడియోస్‌లో చూపించాను కదా! ఆమ్లా ట్యూబ్స్ చేసుకుంటాను. ఆ వాటర్ అయితే తీసుకుంటాను 11:00కి. అండ్ 12:30కి వచ్చేసి మీకు ఎయిదర్ కోకోనట్ వాటర్ అన్నా తీసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఏమన్నా హెర్బల్ వాటర్ గాని ప్రిపేర్ చేసుకోండి. హెర్బల్ టీ టైపు. సో ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను హెర్బల్ టీ అంటే. సో అదన్నా తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ అన్నా తీసుకొని అరౌండ్ 2:00కి ఏదైనా సూప్ చేసుకుంటాను నేను. సో వెజిటబుల్స్ నా దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ రోజు ఆ సూప్ చేసుకొనైతే తాగేస్తే, ఆ సూప్ వల్ల మనకు అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ అన్నా ఉంటాం. లేదా 2 అవర్స్ అన్నా ఖచ్చితంగా ఉండగలుగుతామనమాట. సో 2 అవర్స్ తర్వాత అరౌండ్ 4 ఆర్ 4:30 ఒకవేళ నేను మార్నింగ్ హెర్బల్ టీ తీసుకోంటే ఇప్పుడు 4 ఆర్ 4:30కి వచ్చేసి బటర్ మిల్క్ తీసుకుంటాను. ఇన్‌కేస్ అప్పుడు బటర్ మిల్క్ తీసుకుంటే ఇప్పుడు హెర్బల్ టీ తీసుకుంటాననమాట. 4 ఆర్ 4:30కి మళ్ళీ అరౌండ్ 6:00కి మనకు నచ్చినట్లు ఏదైనా డిటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ ఇంట్లో. లేకపోతే కుకుంబర్ కానీ, కర్రీ లీవ్స్ కానీ 2 కంబైన్‌గా చేసుకోండి. లేకపోతే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆమ్లా కానీ కంబైన్‌గా జ్యూస్ చేసుకొని 6:00కి ఒక జ్యూస్ అయితే తాగుతాను. మళ్ళీ 7 ఆర్ 7:30కి లేకపోతే 8:00 అనుకోండి. ఎందుకంటే నార్మల్ మీల్స్ అయితే మనం 7కి క్లోజ్ చేస్తాం. ఇది వాటర్ కాబట్టి నైట్ కూడా నాకు రోజు 11 ఆర్ 12 అయిపోతుంది. సో నేను అప్పటి వరకు నేను ఉండాలి, ఆకలి లేకుండా ఉండాలి అంటే నేను 8:00కి మళ్ళీ ఏదో ఒకటైతే తీసుకోవాలి కంపల్సరీగా. సో నేను ఆ టైంలో వెజిటబుల్ సూపే తీసుకుంటాను మోస్ట్‌లీ. ఎందుకంటే ఎక్కువ సేపు ఉండాలి కాబట్టి. నా ప్లాన్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 6-7 డ్రింక్స్ అయితే మనం తాగబోతున్నాం అనమాట. అన్నీ కూడా ఇంట్లో అసలు వితిన్ 10-15 మినిట్స్‌లో మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే కోకోనట్ వాటర్ అయితే మీకు ఇన్‌స్టాంట్‌గా మీకు బాగా ఎనర్జీ కావాలి అనుకుంటే హాట్ వాటర్ విత్ లెమన్ అన్నా తీసుకోండి. కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ ఈ 3 కానీ బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఇన్‌స్టాంట్‌గా మీకు ఎనర్జీ వస్తుంది. సో ఇది నేను ఫాలో అవ్వబోతున్నాను. మీరు కూడా ఎవరైనా ఫాలో అవ్వాలి, లిక్విడ్ డైట్ చేయాలి అనుకుంటే చేయండి. లేకపోతే 1 మీల్ ఎ డే చేయండి. 1 మీల్ ఎ డే అంటే ఒక 1 అవర్ స్పాన్‌లో మీరు మొత్తం తినేయొచ్చు. అంటే మీ లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఒకే 1 అవర్‌లో ప్లాన్ చేసుకొని తినేసి మిగతా టైం అంతా ఏం తినకూడదనమాట. అలా అన్నా ట్రై చేయండి. ఇలా అన్నా ట్రై చేయండి. బట్ హెల్తీ వే ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేసి మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు ప్యూరిఫై అవుతారనమాట లోపల ఉన్నటువన్నీ. సో ఇదైతే నాకు బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా వెయిట్ అప్డేట్ కూడా ఇవ్వాలి కదా ఈ వీడియోలో. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలోనే ఇవ్వాలి. సో నేను కంబైన్‌గా పెట్టాను కాబట్టి ఈ వీడియోలో ఇవ్వలేకపోయాను. ఇప్పుడైతే వెయిట్ అప్డేట్ కూడా చూసేయండి. సో నాకు మార్నింగ్ ఎవ్వరు లేరు ఇవాళ ఫెస్టివల్ కాబట్టి. అంటే నేను మార్నింగ్ తొందరగా లేచాను. ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు. నేను ఓన్‌గా తీసుకున్నా. ఎగ్జాక్ట్‌గా అయితే నేను 78.1 ఆర్ 2 ఉన్నాననమాట. మీరు చూస్తే నేనైతే అంత మెయింటైన్ చేసుకోలేదు. అంటే మెయింటైన్ చేసుకున్నాను కానీ అంత డైట్ ఫాలో అవ్వలేదు. బిర్యానీలు అన్నీ తిన్నాననమాట. ఆయిల్ ఫుడ్స్ తిన్నాను. అన్నీ తిన్నాను. బట్ ఓకే. నేను వెయిట్ పెరగలేదు. అలానే ఉన్నాను కాబట్టి దట్స్ ఓకే. సో ఒకే రోజు ఏది కూడా జరిగిపోదు. ఒకే నెలలో కూడా అన్నీ జరిగిపోవనమాట. వీ హావ్ టు గివ్ సమ్ టైమ్. నేనైతే ఒక 4 మంత్స్, 5 మంత్స్ కానియండి ఏమైపోతుంది. మనం ఏం కష్టపడట్లేదు కదా! ఇక్కడ కష్టపడితే అయ్యో! నాకు రిజల్ట్స్ రాలేదు అనుకుంటున్నాను. మనకు నచ్చింది చేస్తూ తగ్గుతున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్. సో మీరు అలా అని చెప్పి మీరు కూడా మానేయకండి. 1 ఆర్ 2 డేస్ పోయిందనుకోండి మళ్ళీ రెజ్యూమ్ చేయండి. నేను చెప్పాను కదా నెక్స్ట్ ఆఫ్టర్ ఇవాళ డే 13 కదా! 14 వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. అది రేపు కానీ, ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత 4 డేస్ అయితే వీడియోస్ రావండి. సో అప్పటి వరకైతే ఈ 4 డేస్‌లో నా వీడియోస్ అన్నీ చూసి మీరు కూడా ఫాలో అయ్యి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తూ వెయిట్ లాస్ బాగా అవ్వచ్చు. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సో ఖచ్చితంగా మన ఛానల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టనీయకుండా ప్రతి వీడియోలోనూ నేను వెయిట్ లాస్ ఒక సజెషన్స్, టిప్స్ అన్నీ ఇస్తున్నాను. అవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా మన ఛానల్‌ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. ఇప్పుడొచ్చేసి డే 13 రోజు ఏమేమి తిన్నాను అన్నది చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే ఆ రోజు నేను బ్రేక్‌ఫాస్ట్ చేయలేదండి. అరౌండ్ 12:00 అయితే డైరెక్ట్‌గా ఈ చపాతీ, ఒక ఆమ్లెట్ అయితే తీసుకొని దాంతో పాటు ఫుల్‌గా వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. ఇంకేమీ కర్రీ కూడా తీసుకోలేదు. ఇందులోనే నాకు ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది. చపాతీలో మనకి కార్బోహైడ్రేట్స్ కూడా ఉండుతుంది. సో అన్నీ అయితే ఇవి తీసుకున్నాను. అండ్ మార్నింగ్‌తో అయితే చియా సీడ్స్ అయితే తీసుకున్నా. ఇంకా డైరెక్ట్‌గా నేను 4 ఆర్ 4:30 అరౌండ్ లంచ్ అయితే చేశాననమాట. ఇది నా లాస్ట్ మీల్ ఆ డేకి. అందుకని చెప్పి కొంచెం హెవీగానే తీసుకున్నాను. ఇదొచ్చేసి మటన్ బిర్యానీ. నేనైతే మటన్ తిననండి. జస్ట్ ఓన్లీ బిర్యానీ రైస్ మాత్రం పెట్టుకొని, గ్రేవీ కూడా ఓన్లీ మటన్ గ్రేవీ మాత్రం పెట్టుకున్న. పీసెస్ ఎక్కువ నేను అంత ప్రిఫర్ చేయను. 1 ఆర్ 2 తింటాను. అండ్ చికెన్ ఫ్రై అయితే పెట్టుకొని ఒక ఎగ్ కూడా పెట్టుకున్నాను. నాకు ఫుల్‌గా ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, ఫ్యాట్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా వస్తాయి ఈ మీల్ ప్లేట్‌లో. సో అలా చూసుకున్నాను. నా లాస్ట్ మీల్ అయితే 5:00కి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమీ తినలేదు నేను నిన్న. సో ఇలా నా డే 13 అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. డే
14లో మొత్తం కూడా లిక్విడ్ ఫాస్టింగే అనమాట. సో ఫెస్టివల్ నెక్స్ట్ రోజు మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కన్నా ముందు మనకి పొట్టలో ఏమైనా టాక్సిన్స్ కానీ బ్యాడ్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ డే 14 వీడియోలో కలుద్దాం. మనకి వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.